హాయ్. ప్రధానమంత్రి ఉచిత స్కూటీ పథకం గురించి మీరు విన్నారా? వినే ఉంటారులేండి, ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా బాగా ప్రచారం చేశారు కదా. చదువుకునే విద్యార్థుల కోసం ప్రధానమంత్రి ఈ మంచి ఆలోచన చేసి ఉచితంగా స్కూటీలు ఇవ్వాలనుకుంటున్నారట. ఇది నిజమా? కాదు, ఇది కంప్లీట్గా ఫేక్ న్యూస్. ఈ మెసేజ్ చాలా మంది ఫోన్లకు వచ్చింది. సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ప్రచారం చేశారు, విపరీతమైన కథనాలు ప్రసారం చేశారు. నిజానికి ఈ కథనాలు ప్రసారం చేసిన వాళ్ళకు కూడా అది అసత్యం అన్న వార్త తెలియకపోవచ్చు. ఇంతలా స్ప్రెడ్ అవుతుంటే మరి పిఐబి చూస్తూ ఊరుకుంటుందా? ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్లో పోస్ట్ చేసింది, ప్రధానమంత్రి అలాంటి పథకాన్ని ఏది కూడా ప్రకటించలేదు, దీనికి సంబంధించి వస్తున్న వార్తలన్నీ కూడా పూర్తిగా అవాస్తవం, ఎలాంటి స్కూటీలు ఉచితంగా ఇవ్వట్లేదు అనేది గుర్తుపెట్టుకోండి. మీ సెల్ ఫోన్లకు ఇలాంటి మెసేజెస్ వచ్చినట్లయితే మాత్రం వాటిని వెంటనే క్లిక్ చేయొద్దు. క్లిక్ చేసి అక్కడ అడిగిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చారనుకోండి, మీ అకౌంట్ ఖాళీ అయిపోతుంది. ఫ్రీగా రావడం దేవుడెరుగు. అయితే ఇలాంటి మెసేజెస్ని మరి అవి నిజమా కాదా? ప్రభుత్వం నిజంగా ఎలాంటి సబ్సిడీలు ఏమైనా ఇస్తోందా? మన పేరు మీద ఏదైనా బహుమతులు వచ్చాయా? ఇలాంటివన్నీ కూడా చెక్ చేసుకోవడానికి మీకు ఒక అవకాశం ఇస్తోంది పిఐబి. అదేమిటి అంటే ఒక వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగిందన్నమాట. ఆ వాట్సాప్ నెంబర్ని మీ ఫోన్లో ఫీడ్ చేసుకుని మీకు వచ్చిన మెసేజ్ని ఇక్కడ సెండ్ చేశారనుకోండి, అది అసలైనదా ఫేక్ అనేది మీకు తెలిసిపోతుంది. ఆ నంబర్ ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి. +91 8799711259 ఈ వాట్సాప్ నెంబర్ని పిఐబి అని సేవ్ చేసుకుంటే మీకు ఇలాంటి మెసేజెస్ ఏదైనా వచ్చినప్పుడు, లేదా ప్రభుత్వ సబ్సిడీలకు సంబంధించి మీకు ఏదైనా అనుమానం ఉన్నా ఆ మెసేజ్ని మీరు దీనికి సెండ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీకు అది అసలైందా నకిలీదా అని తెలిసిపోతుంది. అలాగే @PIB ఫ్యాక్ట్ చెక్ ద్వారా కూడా ఎక్స్ అకౌంట్ ఇది, దీని ద్వారా కూడా మీకు వచ్చిన మెసేజెస్ని పంపించి దాని ధృవీకరణ చేసుకోవచ్చు అన్నమాట. సో బీ కేర్ఫుల్. ఎక్కడికక్కడ సైబర్ మోసాలు పెరిగిపోతూ ఉన్నాయి. అసలు ఏది అసలైందో ఏది నకిలీదో కూడా తెలుసుకోలేని అయోమయంలో ప్రజలు పడిపోతున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి.